లోకంలో జరిగే ఎన్నో విషయాలను చూసినప్పుడు, బాధాకరమైన సంఘటనలను చూసినప్పుడు మన హృదయం ఎంతో దుఃఖంతో, వేదనతో నిండుతుంది. కొన్నిసార్లు మనతోటి స్నేహితులు, మన అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు గురించి మనం ఎంతో ఆలోచించి వారి జీవితాన్ని బట్టి మనం ఎంతో బాధపడుతుంటాం. కానీ ఇలాంటి సమయాల్లో మనం చేయగలిగిన శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసా? వారి కొరకు ప్రార్థించడం. ప్రార్థన విజ్ఞాపనే ఏకైక నిరీక్షణ అని ఒక భక్తుడు సెలవిస్తాడు. దాని మీనింగ్ ఏంటో తెలుసా? మనం ఏమీ చేయలేనప్పుడు, ఏదైనా చేయగలిగినప్పుడు కూడా చేయగలిగే ఏకైక పని ప్రార్థన, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం. విజ్ఞాపన ఎంత శక్తివంతమైందంటే పక్క వ్యక్తిని ఖచ్చితంగా మారుస్తుంది. ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా పక్కవారు మారుతారు, ఖచ్చితంగా మారుతారు. ఎందుకంటే బీద విధవరాలు మళ్ళీ మళ్ళీ వెళ్ళి అన్యాయస్తుడైన న్యాయాధిపతిని అడిగినప్పుడు అతనే కాదనకుండా సమాధానం ఇచ్చి జవాబిచ్చి పంపించినప్పుడు ఎల్లప్పుడూ న్యాయం తీర్చడానికే చేతులు చాపుకొని ఉన్న దేవుడు మనకి న్యాయం తీర్చడా? కానీ ప్రార్థించే మనసు, ప్రార్థించే ఆ సమయం మీకుందా?